ఆ సమ్మెకి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ వారి యొక్క సంఘీభావానికి తెలియజేయడానికి వచ్చినాం. వారి యొక్క ప్రధాన డిమాండ్లు టెక్నికల్ ఎంప్లాయీస్కి వచ్చి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వాళ్ళకి వచ్చి 24,500 రూపాయలు జీతాలు పెంచాలని చెప్పి, అదేవిధంగా 15 కార్మికులు వర్క్ చేసింటారో క్రమబద్ధీకరించాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో 60 ఏండ్లు అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే వర్తిస్తాయో వాళ్ళకు కూడా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆ కుటుంబంలో కూడా వారికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరియు వారు ఏదైనా పనిలో ఏదైనా అంగవైకల్యం జరిగితే, ఏదన్నా పొరపాటున చనిపోతే 10 లక్షల రూపాయల వరకు కూడా ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి, అంగవైకల్యం వారు అయితే కూడా 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరియు ఆ కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టినారో వారు కూడా కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు కూడా ఈరోజు వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంటు 1 సంవత్సరం కాలం అవుతుంది వచ్చి, ఎన్డీఏ గవర్నమెంట్ రాకమునుపు వాళ్ళైతే సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6 హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాలు లేదు. ఈరోజు అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటో కార్మికులకైతేనేమి, చేనేత కార్మికులకైతేనేమి, మత్స్య కార్మికులకైతేనేమి, మరియు ఈ నాయి బ్రాహ్మణులకి, రజకులకి, మరియు చేనేత కార్మికులకి అందరికీ కూడా సంవత్సరానికి 10,000 ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో ఆదుకున్న వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ చేస్తున్నటువంటి సమ్మెకి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఎప్పుడూ మద్దతు ఉంటుందని చెప్పి, వాళ్ళ డిమాండ్లు సాధించేంత వరకు మా పోరాటం వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.